హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమా మినీ వ్లాగ్స్. ఈరోజైతే నేను దంటాకు అంటారండి, మా సైడ్ అయితే ఆకుకూర అండి. అది ఫ్రై చేస్తున్నాను, ఆకుకూర ఫ్రై అనమాట. ముందుగా ఆయిల్ వేసేసి అందులో ఉద్దిబ్యాళ్ళు, మినపగుళ్ళు అండి, మినపగుళ్ళు, శనగబ్యాళ్ళు, ఆనియన్, మీడియం సైజ్ ఆనియన్స్ 3 కట్ చేసి చిన్నగా తరిగి వేసేసుకున్నాను. అది కొంచెం మగ్గిన తర్వాత ఆకుకూర అయితే చెప్పాను కదా దంటాకు అని, అది కడిగి పెట్టేసుకొని చిన్నగా తరుపుకొని వేస్తాను. అవి వాటర్ వేయాల్సిన అవసరం లేదండి, అవే నీళ్ళు ఊరిపోతే అందులో కొంచెం ఉప్పు వేసేయండి. ఉప్పు సరిపడా కొంచెం వేసుకోండి. ఆకు అది మనం ఎంత ఆకు తీసుకున్నా అది కొంచెమే అవుతుంది. నీళ్ళు ఉడతాయి, నీళ్ళు మగ్గిపోయే వరకు మీరు కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే అడుగు అంటిపోతుంది అన్నమాట. అలా నీళ్ళంతా మగ్గిపోయిన తర్వాత, దగ్గర పడిన తర్వాత మనం నీళ్ళన్నీ ఇమిరిపోతాయి, చూసేయండి. ఒక 10 to 15 minutes టైం పడుతుంది అంతే. అలా అంతా ఇమిరిపోయిన తర్వాత కారం వేస్తున్నాను. నేనైతే కొంచెమే వేసాను, మీకు టేస్ట్ సరిపడా వేసుకోండి. ధనియాల పొడి కొంచెం వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అంతే అండి, కొంచెం మగ్గిస్తే రెడీ టు సర్వ్ అన్నమాట. అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, రోటీలోకి కానీ పర్ఫెక్ట్ రెసిపీ అన్నమాట ఇదైతే. అండ్ హెల్దీ కూడా, ఆకుకూర తినడం హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.